శ్రోతలారా, ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 3 దశలను అనుభవిస్తాడు. అవి బాల్యము, యవ్వనము, వార్ధక్యము. వీటిల్లో ఏ చీకు చింత లేని బాల్యకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పెరగడానికి ఎందుకురా తొందర, ముందర బ్రతుకంతా చిందర వందర అన్నాడు ఒక కవి. బాల్యకాలం నాటి మధురానుభూతులని జ్ఞప్తికి తీసుకొస్తున్న ఈ గేయం వినండి. గేయ శీర్షిక బాల్యకాలము ఎంత బంగారు కాలం. బాల్యకాలము ఎంత బంగారు కాలము, మాలిన్యములు లేని మహమంచి కాలము. అమ్మ ఒడిలో నేను ఆనాడు ఒదిగొదిగి కమ్మ కమ్మని కృష్ణ గాథలే విన్నాను. అమ్మ ఒడిలో నేను ఆనాడు ఒదిగొదిగి కమ్మ కమ్మని కృష్ణ గాథలే విన్నాను. ఉయ్యాలలో నాడు ఊగుతూ తూగుతూ భవ్యమగు బహుజోల పాటలే విన్నాను. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఇరుగు పొరుగుననున్న ఇంటిలో గిళ్లలో పరిగెడుతూ తడబడుతూ పరవశించాను. ఇరుగు పొరుగుననున్న ఇంటిలో గిళ్లలో పరిగెడుతూ తడబడుతూ పరవశించాను. ఒక్క ముద్దిమ్మని ఎవ్వరడిగిన గాని మొగ్గలా ముడుచుకొని మరలిపోయాను. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. గగనసీమలలోన గాలిలా తేలికై మేఘమాలికలోని మధువు గ్రోలాను. గగనసీమలలోన గాలిలా తేలికై మేఘమాలికలోని మధువు గ్రోలాను. అందాల సీమలో అపరంజి బొమ్మలతో ఎంతెంత దూరాల ఆటలాడాను. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. చీకు చింతలు లేని చిన్ననాటి రోజులవి, రాగద్వేషము లేక రమియించు రోజులవి. చీకు చింతలు లేని చిన్ననాటి రోజులవి, రాగద్వేషము లేక రమియించు రోజులవి. బ్రహ్మ భావన బోలు బహుమంచి రోజులవి, అమ్మ ఒడిలోనున్న ఆనంద రోజులవి. బ్రహ్మ భావన బోలు బహుమంచి రోజులవి, అమ్మ ఒడిలోనున్న ఆనంద రోజులవి. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఆ రోజులతి సుందరం, ఆ రోజులకు అభివందనం. ఆ రోజులకు అభివందనం.